హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. తరతరాలుగా వస్తున్న భోగి సాంప్రదాయాన్ని మీకు ఒక్క వీడియోలో చూపించేస్తాను 1 మినిట్‌లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిఫోర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు ఉదయాన్నే నలుగుపిండి పెట్టుకొని చక్కగా తలంటు స్నానం చేసుకొని భోగిని ప్రారంభించాము. తలంటు స్నానం చేసిన తర్వాత చక్కగా పూజా సామాగ్రినన్నిటినీ కడుక్కొని పూజను మొదలుపెట్టాను. దీపారాజనకు ముందు అన్ని దేవుడి పటాలు శుభ్రం చేసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ పూజా పటాలు ఉండవండి, చాలా సింపుల్గా ఒక్కొక్క పటం పెట్టుకుంటా ఉంటాం. కాళీమాతా దేవిది కలకత్తా వెళ్ళినప్పుడు మా కజిన్ తీసుకొచ్చింది. ఇది మా వదిన వాళ్ళ అత్తగారు ఇచ్చారండి, కాశీ అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని. ఎవరన్నా ఇస్తే మంచిదంట. ఇది రోజు ప్రతి ఒక్కరూ సున్నుండ తినాలంటండి. మా పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయాన్ని నేను మొత్తం వీడియోలో చూపిస్తాను. సున్నుండ తిని మేము భోగి మంటలు చూద్దామని బయలుదేరాము. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో పిల్లల చేత ఆవు పిడకల్ని భోగి మంటల్లో వేయించాను. సో ఇది ఇలా చేస్తే చాలా మంచిదంటండి పిల్లలు చేయడం. అత్తయ్య గారు పాయసము చక్రాలు పంపించారు. సో సంక్రాంతి అంటే చక్రాలు పాయసం అంటే కంపల్సరీ కదా. ఇక్కడ మా పాప అయితే ముగ్గేస్తుంది. మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, దానికి సంబంధించిన సాంబారు దుంప ఫ్రై నా తరపు నుంచి నేను చేస్తున్నాను. భోగి అంటేనే అత్తేసరం పచ్చిపులుసు వంటకం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. ఒక్కరు ఈ డిష్ని అయితే టేస్ట్ చేయాలంటండి. మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్ కాబట్టి ఒక్కొక్కరు ఒక డిష్ తయారు చేసుకొని తీసుకుని వచ్చాము. అందరం కలిసి కూర్చొని తినడం అంటే మాకు చాలా ఇష్టము. అందులోనూ మా బాబుకి భోగి పళ్ళు పోస్తాము సాయంత్రం, అందుకనే భోగి రోజు అందరం మా ఇంట్లో కలుసుకుంటున్నాము. సాయంత్రం అయ్యేసరికి భోగి పళ్ళు రెడీ చేసుకున్నాము. చక్కగా ఇలా రేగిపళ్ళు, పూలు, చాక్లెట్లు, చిల్లర పైసలు అవన్నీ కలిపి బాబు మీద వేస్తారు. సంవత్సరాల పిల్లలకి చేస్తుంటారు. ఇది అయిపోయేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. అండి మా భోగి సాంప్రదాయం. భోగి పళ్ళు 5 సంవత్సరాల పిల్లలకి పోస్తే చాలా మంచిదండి. పళ్ళ పాట పాడి మా వాడికి భోగి పళ్ళు పోయడం ముగించాము. థ్యాంక్ యూ.